చూస్తున్నారుగా, ఇది వచ్చేసి అడుగు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది నాటుకోడి పందేలు అనమాట. ఈరోజు మన రవి అయితే ఉన్నాడు కదా, నాటుకోడులు అయితే పెంచుతాడు. వీటిని ఒక్కొక్క జాతిగా మీకైతే ఈరోజు చూపిస్తాను. ఇంకా పదండి. మొదటగా వచ్చేసి మీకు అడవి కోడిని అయితే పరిచయం చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారుగా, అండ్ పైన రాయి ఒకటి పెట్టేసాము. ఇదైతే తీసామో పైకి అయితే ఎగిరిపోద్ది అనమాట. ఇంకా రాయిని తీసి దీన్ని అయితే ఇప్పుడు చూపిస్తా. తాడైతే పట్టుకోవాలో లేకపోతే ఎగిరిపోద్ది. ఇది ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడండి. అమ్మ చూడండి, గిల 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 గిల. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి అడుగు. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారుగా ఏ విధంగా గిలా గిలామని కొట్టేసుకుంటుందో. ఇది వచ్చేసి అడవి కోడి అనమాట. దీన్ని మేమైతే నాటుకోడి పెట్టలు అయితే ఉంటాయి కదా, ఆ పెట్టని పేల్పించడానికి దీన్ని అయితే తీసుకున్నాము. అయితే చిన్న చిన్న ముళ్ళు అయితే గమనిస్తున్నారు కదా, ఇదేనమాట అడవి కోడికి నాటుకోడికి ఉన్న తేడా. ఇదిగోండి, చూడొచ్చు మీరైతే. ఈ ముళ్ళు ఉన్న విధానంగా మనం అయితే దీన్ని అడవి కోడి అని గుర్తించవచ్చు. ఇంకా మనోడైతే రెచ్చిపోతున్నాడు, లోపలైతే పెట్టేద్దాం వీటిని. ఇంకా ఎవరు ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారుగా, ఇది వచ్చేసి కాకిడాగ అంటాం దీన్ని. అక్కడైతే చూడొచ్చు, అదిగోండి. ఇటువైపు వచ్చేసి పెట్టనమాట. ఈ రెండిటిని ఇదైతే చూసారు కదా, ఇలా బోన్లు అయితే పెట్టేసాము. ఎందుకంటే ఇవి అయితే గుడ్లు పేర్చడానికి అయితే ఈ విధంగా లోపలైతే పెట్టేసాము. వాళ్ళు బయటనైతే వదిలేస్తే మామూలుగా తుప్పలు అవన్నీ అడవులు అనమాట. ఆ అడవుల్లోకి వెళ్ళేసి గుడ్లు అయితే పేల్చేస్తుంది. అందుకని ఈ విధంగా ఇలా లోపలైతే పెట్టేసాము. తర్వాత ఇక్కడైతే చూడొచ్చు, ఇందులో అయితే ఏమైనా తెగ తినేస్తుంది దాని నుంచి. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి సవలా అంటాం దీన్ని. అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ అన్నిటికన్నా ఇదే పెద్దదన్నమాట. చూడండి ఎలా అరుతుందో. అలాగే ఇవన్నీ చూడండి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి చూడొచ్చు మీరైతే. అలాగే ఇక్కడైతే చూడండి, ఈ పెట్టక అనేది చిన్న చిన్న పిల్లలు అయితే ఇవ్వండి, చూడండి ఎలా ఉన్నాయో. ఇది వేరేది, ఇవి వేరే పిల్లలు అనమాట. ఇవన్నీ చిన్నవి, అవి వచ్చేసి పెద్ద పిల్లలు. దగ్గరకు వస్తుంటే ఎటువైపు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వీటికైతే మేము రాత్రిపూట రక్షణ కోసం అయితే చిన్న గూడై నిర్మించుకుంటాము. ఆ గూడుని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. వీటికి గూడు అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇంకా దగ్గరికి రండి, మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి వీటికి పైకి ఎక్కడానికి చిన్న మెట్లులాగా ఇలా కర్రలు అయితే పెట్టేస్తాము. ఇలా ఎక్కడానికి అయితే వీటికి సపోర్టివ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది లోపల మొత్తం గూడు అనమాట. చూడండి ఏ విధంగా నిర్మించుకున్నాము. ఇవన్నీ కర్రలతోటి నిర్మించుకొని ఇలా పైన అయితే ఆ పైన ఎండకి అలాగే వానకైతే తట్టుకునేలాగా చిన్న బరకం అయితే పేర్చేస్తామన్నమాట. అలాగే వీటిపైనే ఈ నాటుకోడులు అనేవి రాత్రిపూట పైన అయితే ఎక్కి పడుకుంటాయి. లోపలికైతే చూడండి ఒకసారి. ఇంకా తర్వాత వచ్చేసి వీటికి ఫుడ్ అనమాట. వీటికి ఎటువంటి రకమైన ఆహారం వీటికి పెడతామో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి చోడులు అనమాట. అలాగే ఇవి వచ్చేసి గంటలు. ఈ గంట చూడండి, ఈ చోడ్లు అలానే గంటలు అనేవి ఈ నాటుకోడులకి చాలా బలాన్ని అయితే ఇస్తాయి. ఈ బలానికి అయితే మేము ఈ చోడ్లు అలానే గంటలు అయితే వీటికి మేతగా వేస్తాము. చూడండి ఏ విధంగా తినేస్తున్నాడు మనోడు. చూడండి, దొరికిందో పట్టను లాయిన్ చేస్తున్నాడు. ఇదిగోండి, వడ్లేస్తే తెగ తినేసేలా ఉన్నాడు. ఇవన్నీ ఈ పుంజే మనకైతే సంక్రాంతికి అయితే సిద్ధం చేస్తున్నాము కోడి పందేలకి. గంటలు అలానే చోట్లతో పాటు మేము ఈ నాటుకోట్లకు వచ్చేసి తవుడిని కూడా ఆహారంగా పెడతాము. ఇప్పుడు ఈ తవుడిని ఏ విధంగా ఇలా నీటితో కలిపి పెడతామో ఇప్పుడు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే చూడొచ్చు, దీన్ని మేము అయితే తవుడని అంటాము. ఇది వచ్చేసి ధాన్యం ఆడిన తర్వాత ఈ తవుడు అనేది మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే కలిపేస్తాను. చూడండి ఏ విధంగా కలుపుతాను. కొంచెం నీళ్ళైతే తీసుకున్నాము. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇంకా మన తౌడైతే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బాగా పలచగా అయిపోకూడదు, అలాగే కొంచెం పిండిలాగా కూడా ఉండిపోకూడదు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం నాటుకోడికి అయితే వేసేద్దాము. ఈ ఫుడ్ అనేది పెట్టడానికి ఈ విధంగా ఇలా పైకి అయితే తీసేది ఉంటుంది. ఇంకా మనం తీసిన తౌడుని అనేది ఇట్లకైతే పెట్టేస్తాను. ఏ విధంగా తింటాయి చూడండి. ఇప్పుడు
చూడొచ్చు మీరైతే ఎంత ఇష్టంగా తినేస్తున్నాయి తౌడుని. ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా అయితే మేము నాటుకోళ్ళని అయితే పెంచుతాము. మీకు కూడా నాటుకోళ్ళు కావాలని అనుకుంటే ఇక్కడైతే నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే నాటుకోళ్ళు అనేది ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.